మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలిచిన తర్వాత అభివృద్ధి పదంలో నడుస్తుందనేది కూడా ఒక మాట నా దగ్గర ఉన్నాయి, రికార్డెడ్ ఉన్నాయి, చెప్తున్నారు. అది వైఎస్ఆర్ పార్టీకి మింగుడు పడడం లేదంటారా? అంటే మీతో అన్నదెవరో నాకైతే తెలియదు, అన్న వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో తెలిసో లేదో నాకు తెలియదు, అభివృద్ధికి నిర్వచనం ఏంటో వాళ్ళకి తెలిసో లేదో నాకు తెలియదు. అదేదో నాకు చెప్తే నేను వింటాను, ఒకవేళ ఉంటే నిజంగానే ఉందేమో అనుకుంటాను, అంతే తప్పిస్తే ఎక్కడ ఏమి లేదు. మీరు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆర్కే గెలిచారు. అదే ఆర్కే వేరే పార్టీ వైపు చూడడానికి ప్రధానమైన కారణాలు ఏమంటారు? ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల వెళ్ళారంటారా, లేకపోతే ముఖ్యమంత్రి చేసిన అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే నాకు నచ్చలేదు అనేది ఆయన బహిర్గతంగా చెప్పాడు, ఎందుకంటారు? ఒక్కటి బ్రదర్, ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళ పుట్టే అనుకో నేను కాదన్ను. మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు కూడా అప్పుడు ఎన్నికలప్పుడు ఒక మాట అన్నమాట వాస్తవం, మినిస్ట్రీ అనేది. ఎందుకంటే ఇంకొక 1% 2% ఓట్లు శాతం పెరుగుతాయనే ఉద్దేశం చేత అలాంటి మాట అన్నమాట వాస్తవం అన్నారు. అంత మాత్రాన సీనియర్లు ఎందరో ఉంటే వాళ్ళని వదిలిపెట్టి మనం ఆశించడం కూడా తప్పు. ఇప్పుడు మీరు ఆశించిన తప్పు అనడం ఎంతవరకు సమంజసం అంటారు? ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత 2014లో పార్టీ మారాడు, కానీ నేను పార్టీ మారలేదు, జగన్నే నమ్ముకొని అన్నాదమ్ములు ఇద్దరం ఉన్నాము అనేది కూడా వాళ్ళు సంచలన కామెంట్స్ కూడా చేశారు. అప్పుడు మీరు ఎందుకు సపోర్టెడ్ గా ఆయనకి మాట్లాడలేదు? మీరు ఇప్పుడు అంటే నాకు మా నాయకుడిని కాదనుకున్న వాళ్ళు, లేకుంటే మా నాయకుడి మీద ఏదో మాట్లాడదలుచుకుంటే నేను వాళ్ళకి సపోర్ట్ గాను ఇంకో విధంగా నేను ఎట్లా మాట్లాడగలనండి? ఓకేనే, ఐ విల్ నాట్.